ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి తెలుగుకు సంబంధించి 9వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు ద్విత్వాక్షరాలు, పదాలు. ఈరోజు మనం ద, ప, బ, య, ర, వ, షే, ష, స, హ ఒత్తులను గురించి తెలుసుకుంటాము. అలాగే ఈ ఒత్తు కలిగిన పదాలను చదవటము, రాయడము నేర్చుకుంటాము. ముందుగా ఉపాధ్యాయ కృత్యం చూడండి. ఇది పూర్తి తరగతి కృత్యం. జత చేద్దాం, రాసేద్దాం. దీనికి అవసరమైన సామాగ్రి ప, బ, ద, య, ర, ల, వ, షే, ష, స, హ అక్షరాలు, ఒత్తుల కార్డులు. దీన్ని నిర్వహించే విధానం చూడండి. ఉపాధ్యాయుడు ఒక జట్టుకు హల్లుల కార్డులు, మరొక జట్టుకు ఒత్తుల కార్డులు ఇవ్వాలి. హల్లుల కార్డుతో ఉన్న ఒక విద్యార్థిని ముందుకు పిలవాలి. ఒత్తుల జట్టు నుండి సరైన ఒత్తు కార్డు కలిగిన విద్యార్థిని ముందుకు రమ్మనాలి. వాటిని జత చేయాలి, బోర్డుపై రాయాలి. ఒత్తు పదాలను చెప్పించాలి. పదాలను బోర్డు మీద కూడా రాయించాలి. ఆ రాయించిన పదాలను చదివించాలి, రాయించాలి. ఇది జట్టు కృత్యం. కింది పదాలను చదవండి. పదాలు చదువుదాం. అప్పడం, మేధస్సు, గద్ద, మబ్బు, గబ్బిలం, నమస్సుమాంజలి, మిద్దె, చిర్రుబుర్రు, కొయ్యబొమ్మ, నెయ్యి, మువ్వలు, నవ్వుల పువ్వులు, హద్దు, నిశ్శేషము, చెప్పులు. తర్వాత కింది వాక్యాన్ని చదివి సరైన చోట ఒత్తును చేర్చి వాక్యాన్ని రాయండి. ఈ వాక్యాన్ని సరైన చోట ఒత్తును చేర్చి రాస్తే అమ్మ పప్పుచారు, అప్పడాలు చేసింది. అవ్వకు తాతకు ఇచ్చింది, పిల్లలకు వడ్డించింది. అందరూ సంతోషంగా తిన్నారు. తర్వాత సాధన పత్రం. కింది పదాలను చదవండి, పట్టికను పూరించండి. ముందుగా పదాలను చదువుదాం. బుర్రమీసాలు, బామ్మ మాట, అయ్యగారు, డబ్బా, కొమ్మలు, వియ్యాలవారు, డబ్బు సంచి, తుమ్మజిగురు, తీయన, రుబ్బురోలు, జీలకర్ర, పప్పుచారు, ఎర్రని, తప్పు, దుమ్ము ధూళి, రబ్బరు, నిప్పు, బియ్యం, చెప్పులు, తుర్రుమని. దీంట్లో రా ఒత్తు పదాలు, మా ఒత్తు పదాలు, యా ఒత్తు పదాలు, పా ఒత్తు పదాలు, బా ఒత్తు పదాలు ఉన్నాయి కదా. ఈ పదాలను మనం కింది పట్టికలో రాయాలి. ఎలా రాయాలో చూడండి. ముందుగా పా ఒత్తు పదాలు తప్పు, ఇంకా నిప్పు, చెప్పులు, పప్పుచారు. తర్వాత బా ఒత్తు పదాలు చూడండి. ఆ పట్టికలో ఉన్న బా ఒత్తు పదాలు రుబ్బురోలు, డబ్బు సంచి, డబ్బా, రబ్బరు. మా ఒత్తు పదాలు కొమ్మలు, బామ్మ మాట, దుమ్ము ధూళి, తుమ్మ జిగురు. యా ఒత్తు పదాలు తీయన, వియ్యాలవారు, బియ్యం, అయ్యగారు. రా ఒత్తు పదాలు బుర్రమీసాలు, ఎర్రని, జీలకర్ర, తుర్రుమని. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదంలో సరైన ఒత్తును చేర్చి వాక్యాన్ని రాయండి. ఇక్కడ షే, వా, సా, షా ఒత్తులు ఇచ్చారు కదా. చూడండి. అమ్మ కవంతో మజ్జిగ చేసింది. సరైన ఒత్తు చేర్చి వాక్యం రాస్తే అమ్మ కవ్వంతో మజ్జిగ చేసింది. 9 అంకె 81ని నిశేషంగా భాగిస్తుంది. సరిచేసి రాస్తే 9 అంకె 81ని నిశ్శేషంగా భాగిస్తుంది. తర్వాత కొత్త మువ్వలు సవడి చేశాయి. కొత్త మువ్వలు సవ్వడి చేశాయి. బస్సు ఎక్కేటప్పుడు వరుస పద్ధతి పాటించాలి. బస్సు ఎక్కేటప్పుడు వరుస పద్ధతి పాటించాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు ఆయుషును పెంచుతాయి.
ఆరోగ్యకరమైన అలవాట్లు ఆయుష్షును పెంచుతాయి. తర్వాత ఉక్త లేఖనం. ఇక్కడ ఈ పాఠంలో ఉపాధ్యాయులు చెప్పిన పదాలను మీరిక్కడ రాయాలి.